భారత్లో బంగారం వెండి ధరలు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా 1,70,000కు పైగా పెరిగి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది పసిడి. ఇక వెండి ధరలు అనూహ్యంగా దూసుకెళ్తున్నాయి. కిలో వెండి ధర 4 లక్షల రూపాయలకు చేరింది. ఈ ధరలను చూస్తుంటే ఇప్పట్లో తగ్గే అవకాశాలు లేనట్టుగానే కనిపిస్తున్నాయి. మరోవైపు పసిడి ప్రియులకు మదుపరుల్లో మాత్రం ఉత్సాహాన్ని నింపింది. గత 2 ఏళ్ల కాలంలో బంగారం వెండి ధరలు చాలా ఫాస్ట్ గా పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కెట్స్ కి డిమాండ్ ఎక్కువగా ఉంది. అప్పులు చేసి బంగారు నాణాల్ని బిస్కెట్ల రూపంలో తీసుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ షాపుల్లో గోల్డ్ కాయిన్స్, బిస్కెట్లకు నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. మరి 2030 నాటికి గోల్డ్, సిల్వర్ రేట్లు ఎన్ని లక్షలు దాటే అవకాశం ఉంది? దీనిపై బులియన్ మార్కెట్ నిపుణులు ఏం చెప్తున్నారు? వాచ్ దిస్. బంగారం బగ్గమంటోంది, ఎక్కడ తగ్గనంటోంది. ఇక బంగారం రేట్లు ఎడాపెడ పెరగడానికి ఒకే ఒక బాధ్యుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఒకవైపు సుంకాలతో బాధేస్తున్న ట్రంప్ మరోవైపు తమ దేశంలోని సెంట్రల్ బ్యాంకును కూడా టెన్షన్ పడుతున్నారు. దీంతో గోల్డ్ రేట్ ఇంకా పెరిగేలా ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో బంగారం ధరల్లో దాదాపు 35% పెరుగుదల కనిపించింది. మరి ఇంతలా బంగారం ధరలు పెరగడానికి కారణాలేంటి? ప్రపంచవ్యాప్తంగా పసిడి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి అనే విషయాలను పరిశీలిస్తే ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. గోల్డ్ రేట్ అనుకోకుండా పెరగటం లేదు. అంతర్జాతీయంగా అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లందరూ పసిడి వైపు పరుగులు తీయటం వల్ల డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో భారతదేశంలో బంగారం ఆభరణాలపై వినియోగదారుల దృక్పథంలో స్పష్టమైన మార్పు వస్తుంది. కేవలం సాంప్రదాయ పెట్టుబడిగా శుభకార్యాల్లో ధరించే వస్తువుగా కాకుండా తమ వ్యక్తిత్వాన్ని, జీవన శైలిని ప్రతిబింబించే ఫ్యాషన్ గాను ఆభరణాలను పరిగణిస్తున్నారు. దేశంలో 86% మంది వినియోగదారులు బంగారం నగల కొనుగోలును సంపద సృష్టికి ఉత్తమ మార్గంగా భావిస్తున్నారు అని డెలాయిట్ ఇండియా విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. ఇది స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి మార్కెట్ ఆధారిత పెట్టుబడులతో అంటే దాదాపు 80. డెలాయిట్ ఇండియా నివేదిక ప్రకారం 56% మంది ఆభరణాలను పెట్టుబడిగా, ఫ్యాషన్ వస్తువుగా చూస్తుండగా 28% మంది కేవలం పెట్టుబడి కోసమే కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా 45 ఏళ్లు పైబడిన వారు, పురుషులు పెట్టుబడి కోణంలో ఆలోచిస్తుంటే యువతర మాత్రం భిన్నంగా స్పందిస్తుంది. జెన్ జెడ్ మిలీనియల్ స్టైల్, వ్యక్తిగత అభిరుచి, రోజు ధరించేందుకు వీలుగా ఉండే తేలికపాటి ఆభరణాలకు ప్రాధాన్యం. అభిరుచులకు అనుగుణంగా నగల మార్కెట్లో కొత్త ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. సర్వేలో పాల్గొన్న వారిలో 49% మంది బరువైన, భారీ సెట్ల కన్నా లైట్ వెయిట్, మినిమలిస్ట్ డిజైన్లకే ఓటు వేశారు. జెన్ జెడ్ లో 51% మంది వెండిని, 34% మంది ప్లాటినం ను ఇష్టపడుతున్నారు. ఆధునిక డిజైన్లు, తక్కువ ధర, సులువుగా లభించడం వంటి కారణాలతో దాదాపు 45% మంది జెన్ జెడ్ మిలీనియల్స్ వెండి ఆభరణాలలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. గతంలో దేశంలో 70% నగల కొనుగోళ్లు పెళ్లిళ్ల కోసమే జరిగేవి. చాలా మంది అవసరమైతే తప్ప పసిడి కొనుగోళ్లకు వెళ్లటం లేదు. రేట్లు మరింత తగ్గుతాయేమోనని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. పుట్టినరోజులు, పెళ్లి రోజుల కోసం 38%, ఆఫీసులకు రోజువారీ వినియోగానికి 32% మంది నగలు కొనుగోలు చేస్తున్నారు. భారత నగల మార్కెట్ ఒక కీలక మలుపులో ఉంది. సంపద సృష్టి, రోజువారీ వినియోగం వంటి అంశాలు కొనుగోళ్లను ప్రభావితం చేస్తున్నాయి. సంప్రదాయాన్ని నిలబెడుతూనే ఆధునిక డిజైన్లను అందించే రిటైలర్లు భవిష్యత్తులో రాణిస్తారని డెలాయిట్ ఇండియా నివేదిక చెబుతుంది. డిజిటల్ ప్రభావం పెరుగుతున్నప్పటికీ నమ్మకం ప్రధానం కావడంతో ఫిజికల్ స్టోర్ల ప్రాధాన్యం తగ్గలేదని డెలాయిట్ ఇండియా నివేదిక స్పష్టం చేసింది.